కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు రోడ్ షో రెండో రోజు కూడా కొనసాగింది. నాగాయలంక, వక్కపట్లవారిపాలెం, మరిపాలెం, నంగెగడ్డ, చోడవరం మీదుగా సాగిన రోడ్ షోలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గుర్తుపెట్టుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని రమేష్ బాబు ప్రజల్ని కోరారు. ఇవాళ మన నాగాలంక మండలంలో సుడిగాలి పర్యటనలో భాగంగా అమ్మలారా అయ్యారా సార్వత్రిక ఎన్నికల భాగంగా ప్రచార కార్యక్రమానికి మన పర్యంకల గ్రామం ఇచ్చేశారు. రైతు చంద్రబాబు నాయుడు గారు అనుకునే అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారు అనుకునే అభివృద్ధి ఏంటంటే టౌన్స్లో పెద్ద పెద్ద టవర్స్, మాల్స్ రావాలా, 10 మందో 20 మందో బాగుపడాలా, 100కి 5గురు 7గురు కోటాను కోట్లు సంపాదించుకోవాలా, మిగిలిన వాళ్ళ సంగతి వాళ్ళకి పట్టదు. ఇక్కడ అది కాదు, గ్రాస్ రూట్స్ నుంచి కింద నుంచి పైదాకా ఒక పద్ధతి ప్రకారం ఎదిగేటట్టుగా, అందరికీ ఉపయోగపడేటట్టుగా పేదవాడికి మరింత చేరువైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ ఇంకోసారి గెలుస్తాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పనిలోనూ ఆ పేదవాడు బాధ, కష్టం, సుఖం అన్నీ తెలిసినోడు. నిరంతరం మాబోటోని వాళ్ళతో పాటు అట్టిపెట్టి వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అభివృద్ధి లేదంటే ఏం 15 ఏళ్ళు మన బుద్ధప్రసాద్ గారు మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా చేశాడు. ఒక 4 సంవత్సరాల పాటు భాషా సంఘ చైర్మన్గా చేశాడు. ఒక్కటన్నా నేను ఈ పని జనం కోసం చేశాను చెప్పమను. నేను ఎదురుమండి బ్రిడ్జ్ అన్న శాంక్షన్ చేయించాను, నిధులు వచ్చినాయి, నా అకౌంట్లో ఉన్నాయి. నాబార్డు పనులు ఇవన్నీ 4 రోజులు 5 రోజులు ఆగిన తర్వాత ఈ ఎలక్షన్ అవగానే బిగిన్ అవుతాయి. కోడూరు రోడ్డు చెప్పా, అది ఆన్సిపోతే ఓటుకు రానని చెప్పా. అట్లాగే 22A చంద్రబాబు నాయుడు గారు సుక్కబెట్టిన దాన్ని నేను తీసేస్తాను, రానని చెప్పా. డయాలసిస్ సెంటర్ పెట్టించా, ఎత్తిపోతల బతకాలు పెట్టించా. ఆయన ఏం చేశాడు చెప్పుకోమను.